ఒకళ్ళితని తప్ప ఏ క్రికెటర్ని మందలిచ్చినా పట్నంకి వెళ్ళి వచ్చినాం అని అంటారు. పిల్లగాడ ఆటలు హుషారు ఉన్నాడని వాళ్ళ అమ్మా నాన్నలు తీసుకుపోయి కోచింగ్ ఇప్పిస్తారు. మంచి బ్యాటు కాళ్ళకు ప్యాడ్లు కట్టి దినా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. ఇక కోచ్ పక్కకే ఉండి ఆ బాల్ అట్లా కొట్టాలి, ఈ బాల్ ఇట్లా కొట్టాలి అని ఎన్నో టెక్నికులు చెప్తాడు. ఎన్నడో ఒకనాడు మంచి ఆటగాడు అవుతాడు. కానీ గల్లీలలో క్రికెట్ ఆడేటోళ్ళు ఎప్పటికీ గల్లీలలోనే ఆడాలా? కట్టెలిరిచి వికెట్ల లెక్క పెట్టి 10 రూపాయల చెండుతో ఆడుకుంటూనే ఉండాలా? అడ్డం మీద కూల్ చేసి వెంకటయ్య కొడుకు బ్యాట్స్మెన్ కాలేడా? అంగట్ల కూరగాయలమ్మే చంద్రమ్మ కొడుకు వికెట్ కీపర్ కావద్దా? అవుతారు. ఎంకరేజ్మెంట్ ఉంటే తప్పకుండా అవుతారు. ఇప్పుడు ఆ పనిలోనే ఉంది మన వెలుగు పేపర్. ఏయ్ దంచుడే దంచుడు, దొరకక ఛాన్స్ దొరికే వరకు దుమ్ము రేపుతున్నారు. వెలుగు పేపర్ క్రికెట్ పోటీలు సెమీఫైనల్ కాడుకొచ్చినాయి. ఆదిలాబాద్ రామగుండం నడుమ మంచి రంజు మీద జరిగింది పోటీ. కానీ రామగుండం టీమే గెలిచి సెమీఫైనల్ కు వచ్చింది. ఇంకో మ్యాచ్ లా సిద్దిపేట మీద అల్కగా గెలిచింది నిజామాబాద్ టీం. ఇక మూడో మ్యాచ్ లా కొత్తగూడెం వరంగల్ వెస్ట్ ఆటగాళ్లు జోరుగాడిన్రు. ఆఖరికి కొత్తగూడెమే గెలిచింది. ఆల్రెడీ మహబూబ్ నగర్ టీం సెమీఫైనల్ కు వచ్చింది మొన్ననే. ఆట అన్నప్పుడు గెలుచుడు ఓడుడు కామనే గాని ఆడే ఛాన్స్ దొరకుడే జర్రంత కష్టం. గా ఛాన్స్ ఇచ్చినందుకు పల్లె ఆటగాళ్లు మస్తు మురిసిపోతున్నారు. ప్రతిసారి సిటీస్ నుంచి ప్లేయర్స్ సెలెక్ట్ అవుతారు, కానీ ఫస్ట్ టైం ఒక రూరల్ ఏరియాస్ ఇంకా మండల్స్ నుంచి అందరికి ఛాన్స్ దొరికింది. వెలుగు పేపర్ తో పాటు వెలుగులోకి డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ కూడా వస్తారు. ఇక వెలుగు పేపర్ క్రికెట్ పోటీలు పల్లెలకెళ్లి పట్నానికి వస్తున్నాయి. ఈ బుధవారం నాడు ఎల్బీ స్టేడియం లా సెమీఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. తెల్లారంగానే 28వ తారీఖు నాడు ఫైనల్ ఆట ఉంటది. అందులో గెలిచినోళ్లే వెలుగు పేపర్ క్రికెట్ పోటీల తోపన్నట్టు. ఎవరైతారో చూడాలి మరి.